ప్రభుత్వం మారింది. గత 10 ఏళ్ల పాటు ఒకే పార్టీ అధికారంలో ఉంది. అది మొదట టీఆర్ఎస్గా, ఆ తర్వాత బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఈ సందర్భంలో ప్రతి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా ప్రతిపక్షాలు ఎప్పుడూ ఒక ఆరోపణ చేస్తూ ఉంటాయి. ఆరోపణ ఏంటంటే, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మేము మాట్లాడుతున్న మాటలు ఎవరో వింటున్నారు, మేము చేసుకుంటున్న ప్లానింగ్ని ఇంకెవరెవరో గమనించి దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఇలాంటి ఆరోపణలు ఎల్లప్పుడూ వింటూనే ఉంటుంటాం. అది కేంద్ర ప్రభుత్వంలోనైనా రాష్ట్ర ప్రభుత్వాల్లో అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇలాంటి ఆరోపణలు మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం. ఎందుకంటే ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కానివ్వండి, ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేయడం ద్వారా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను విని ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ కానివ్వండి, దానికి అనుగుణంగా ముందుకు వెళ్తుంది అన్న ఆరోపణలు మనం వింటూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా సాలిడ్ ఎవిడెన్స్ అన్నది ఎప్పుడూ దొరకదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 2023లో ప్రభుత్వం మారిన తర్వాత, అప్పటి వరకు 10 ఏళ్ల పాటు పాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ కొత్త మలుపైతే తిరిగింది. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ మాట్లాడడం కానివ్వండి, 2023 మార్చి 10వ తారీఖున పంజాగుట్టలో ఒక కేసు నమోదు అవ్వడం అన్నది సంచలనంగా మారడంతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పుతుందా అనే అనుమానం వచ్చేలాగా ఈ మొత్తం వ్యవహారం నడిచింది. దీనికి సంబంధించి మనం కొన్ని ప్రశ్నలతో ఈ మొత్తం ఇష్యూని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న మనం ఒకసారి చూస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడు వెలుగులోకి వచ్చింది అన్నది మొదటిది. ఎందుకంటే మనం చెప్పినట్టుగా ఎప్పటి నుంచో దీనికి సంబంధించి ఆరోపణలు కానివ్వండి, ఆధారాలు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది రెగ్యులర్గా వింటూనే ఉంటాము. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము చూసినప్పుడు ఓవైపు ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకులు, అది ఇంక్లూడింగ్ కేసీఆర్, కేటీఆర్తో సహా ప్రతి ఒక్కరి ఫోను ట్యాప్ అయింది. తద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఇక్కడ ఘటనలు జరిగాయి. ఇక్కడ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, అణచివేసేందుకు ఆ ఫోన్ ట్యాపింగ్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు అన్నది గతంలో కేసీఆర్, కేటీఆర్ లాంటి నాయకులు కూడా, ముఖ్యంగా కోదండరాం లాంటి వాళ్ళు అప్పట్లో ఆరోపణలు చేసిన సందర్భం మనం చూసాం. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చింది మాత్రం 2023 మార్చి 10వ తారీఖున అరుణ్ అనే ఒక అడ్వకేట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఒక కేసు ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన చేసిన ఆరోపణలు చాలా క్లియర్గా, ముఖ్యంగా రాజకీయ నాయకులతో పాటు జ్యుడిషియరీకి సంబంధించిన జ్యుడిషియరీకి సంబంధించిన లాయర్లు కానివ్వండి, అలాగే జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్నది మొదటి నుంచి వినిపిస్తున్న ఆరోపణ. ఈ ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అన్నది కూడా ఒకసారి మనం చూడాలి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలో నిజంగా ఎవరెవరు అరెస్ట్ అయ్యారు అన్నది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యంగా ఆ సందర్భంలో ఆరోపణలు ఎదుర్కొన్న మాత్రం ఎస్ఐబిలో మాజీ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ముఖ్యంగా దీని మీద ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు తను ప్రత్యేకంగా ఒక టీమును తయారు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కార్యక్రమాలకి పాల్పడ్డారు. అందులో భాగంగానే అప్పట్లో ఉన్న ప్రతిపక్ష నేతలు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, అంతేకాకుండా జడ్జిలతో సహా ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ చేశారు అన్నదే ఇందులో ఆరోపణ. ఇందులో ఆరోపణలు ఎవరెవరు అరెస్ట్ అయ్యారంటే, ముఖ్యంగా మొదట అరెస్ట్ అయిన వాళ్ళు కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో చూస్తే మాత్రం మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా ప్రణీత్ రావు ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేశారు, ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. అలాగే శ్రవణ్ రావు ఇప్పటికీ అరెస్టు కావాల్సింది, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక డైరెక్షన్ వల్ల ఆయన ఇంకా బయట ఉన్నారు. అంతేకాకుండా మరికొంతమంది కానిస్టేబుల్, దీంట్లో కొంతమంది కీలకంగా వ్యవహరించిన నాయకులైతే అరెస్ట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందులో రాధాకిషన్ రావు అలాగే ప్రణీత్ రావుకు సంబంధించిన పాత్రను మనం చాలా ప్రస్ఫుటంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశానుసారంగానే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు ఈ మొత్తాన్ని చేశారని చెప్పడంతో పాటు మరొక కీలకమైన అంశం, ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలని చెరిపివేసే ప్రయత్నం చేశారు అనే కేసులోనే వీళ్ళిద్దరు అరెస్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం గతంలోనే సిద్దిపేటలో కానివ్వండి, రాష్ట్రంలో ఒక 3-4 ప్లేసెస్లో వీటికి సంబంధించిన కొన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్లను యూజ్ చేసుకొని అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టు, అలా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడిన నేపథ్యంలో ఎవరెవరు మాట్లాడారో దానికి సంబంధించిన ఆడియో ఫైల్స్ అన్నీ, కొన్ని జీబీల డేటాని కొన్ని సిస్టమ్స్లో వీళ్ళు భద్రపరచడము, ఆ భద్రపరిచిన సిస్టమ్స్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి నాశనం చేసి వాటిని మూసీ నదిలో పడివేసినట్టుగా ఒక ఆరోపణ వినిపించింది. దానికి అనుగుణంగానే ఈ కేసు మొత్తం వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సీక్రెట్స్ మనం చూస్తే ముఖ్యంగా శ్రవణ్ రావు అలాగే ప్రభాకర్ రావులు అరెస్ట్ కాకపోవడానికి కారణాలు ఏంటన్నది మనం చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా శ్రవణ్ రావు కానివ్వండి, ప్రభాకర్ రావు కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించిన విషయాలు బయటికి రాగానే వెంటనే వీళ్ళిద్దరు అమెరికాకి వెళ్ళిపోయారు. అక్కడికి నుంచి వాళ్ళు ఉండడం అన్నది మనం చూస్తూ వచ్చాం.
ముఖ్యంగా శ్రవణ్ రావు అనే వ్యక్తి ఒక ఛానల్కి ఎండీగా పనిచేయడంతో పాటు అతనికి ఇతరత్ర వ్యాపారాలు ఉండడం అనేది కీలకమైన వ్యక్తి అయితే ప్రభాకర్ రావు తన అనారోగ్య కారణాల దృష్ట్యానే అతను అమెరికాలో ఉన్నానంటూ ఆయన చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే వాళ్ళిద్దరూ కూడా అక్కడ అంటే భారతదేశంలో లేకపోవడంతో అరెస్టుకు సంబంధించిన ఆస్కారం లేకుండా పోయింది. బట్ ఆ తర్వాత మనం చూసాము ఈ కేసు ఎలా అయితే ప్రోగ్రెస్ అవుతూ వచ్చిందో దాని తగ్గట్టుగానే రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడం కానివ్వండి, బ్లూ కార్నర్ నోటీస్తో పాటు లుకౌట్ నోటీసులు అన్ని జారీ చేసిన తర్వాత భారతదేశానికి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే శ్రవణ్ రావు భారతదేశానికి రావడానికి అరెస్టు కాకుండా ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నం చేశారు. మొదట హైకోర్టులో దానికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దయిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లో ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం ద్వారా ఆయన ఇప్పటివరకైతే అరెస్ట్ అవ్వలేదు. ఇక ప్రభాకర్ రావు మనకు సంబంధించి మనం చూసాం, ఆయన హెల్త్ రీజన్స్ చూపించడంతో పాటు ఆయన అరెస్టుకు సంబంధించి అత్యుత్సాహం ప్రదర్శించే అవకాశం ఉందంటూ తను వేసిన పిటిషన్ సంబంధించి అది సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పిన మాట, ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ప్రభాకర్ రావు అరెస్టుకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటిది లేకుండా కేవలం ఇవాళనే సిట్టు విచారణకు హాజరైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఇందులో కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అసలు ఫోన్ ట్యాపింగ్ వెనుక రాజకీయ నాయకుల పాత్ర ఉందా, అది ఇప్పటిదాకా తేలిందన్నది ఒక కీలకమైన ప్రశ్నగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రభాకర్ రావు లేకపోతే రాధాకృష్ణ రావు, ప్రణీత్ రావులతో పాటు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించింది అప్పట్లో అధికారంలో ఉన్న కేసీఆర్ అలాగే కేటీఆర్ అన్నది ఎక్కువ సందర్భాల్లో మనకు వినిపిస్తూ వచ్చింది. నిజంగానే వీటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికాయంటే లేదు. కేవలం రాధాకృష్ణ రావు మాత్రం మాకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్లో పైనుంచి పెద్దవాళ్ళు దీన్ని మానిటర్ చేస్తున్నారు అనే విధంగా చెప్పడమే తప్ప డైరెక్ట్గా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ పేర్లను ఎప్పుడూ చెప్పని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రతి సందర్భంలోనూ వాళ్ళ పాత్రకు సంబంధించిన వివరాలు మాత్రమే ఒక రూమర్ లాగా బయటకు వచ్చాయి తప్ప దానికి సంబంధించిన ఆధారాలు అయితే ఏ ఒక్కటి దొరకని సిచ్యువేషన్ ఉంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇందులో ఉన్నారంటూ మొదట్లో వినిపించింది. తర్వాత హరీష్ రావు పేరు అనేది పక్కకి వెళ్ళడం కానివ్వండి, హరీష్ రావుకు సంబంధించి అతను తన ఫోన్ ట్యాపింగ్ చేసే ప్రయత్నం చేశారంటూ సిద్దిపేటకు సంబంధించిన ఒక నాయకుడు చక్రధర్ గౌడ్ కూడా ఒక కేసుని నమోదు చేయడము, ఆ కేసులో ఆ తర్వాత హరీష్ రావుకు ఊరట లభించడం అనేది మనం చూసాం. ఇక కేటీఆర్ కేసీఆర్ వీటిలో డైరెక్ట్గా పాత్రధారులుగా ఉన్నారు, సూత్రధారులుగా ఉన్నారు అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినా సరే దానికి సంబంధించి ఆధారాలు ప్రొడ్యూస్ చేయడంలోనూ ఆ ఆధారాలను కలెక్ట్ చేయడంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పాలి. ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడుతున్న విషయాలకు ముందు 2024లో ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేశారో ఆ ఛార్జ్షీట్లో కూడా ఎక్కడ కూడా కేసీఆర్ కానివ్వండి కేటీఆర్కి సంబంధించిన పాత్రను నిరూపించేలా ఎలాంటి ఆధారాలు పొందుపరచకపోవడం కూడా ఇక్కడ వాళ్ళకు ఒక కలిసి వచ్చే అంశంగా చూడాలి. ఇక కేటీఆర్ కానివ్వండి కేసీఆర్ కానివ్వండి దీని గురించి మాట్లాడే క్రమంలో కేసీఆర్ అయితే ఇప్పటిదాకా దీని మీద ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ కేటీఆర్ మాత్రం దీన్ని చాలా ఒక బేస్లెస్ అలిగేషన్స్తో పాటు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠగా దీన్ని తను చెబుతూ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీని సందర్భంలో చూస్తే మొదటి నుంచి కూడా మాట్లాడుతుంది 2019 ఎన్నికల సమయానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది ప్రారంభమైపోయింది. అప్పటి నుంచి మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు అంటూ చాలామంది నాయకులు మాట్లాడుతూ వచ్చారు. అందులో ముఖ్యంగా బండి సంజయ్ కానివ్వండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే త్రిపుర గవర్నర్గా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డి కూడా ఇలాంటి ఆరోపణలు చేయడంతో పాటు చాలామంది నాయకులు ముఖ్యంగా ఏదైతే నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా తన ఫోన్ ట్యాప్ అయిందంటూ కూడా తను చెప్పడము, అంతేకాకుండా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, రఘునందన్ రావు లాంటి వాళ్ళు, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు చాలామంది ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అనుమానాలను వ్యక్తం చేస్తూ కంప్లైంట్లు ఇవ్వడం అనేది జరిగింది. దీనికి తోడు మరికొద్ది మంది ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తులు, రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలు కూడా తమ ఫోన్లు ట్యాప్ అయినట్టుగా అనుమానాలు ఉన్నాయంటూ కూడా కొంతమంది కేసు పెట్టే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతోంది. కానీ బట్ ఏ సందర్భంలోనూ ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఆ కేసులు దొరకని పరిస్థితి ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరమే మనకు అనిపిస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడు లేదా కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న మాట చెబుతూ వస్తారు, కానీ దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కనిపించవు. కానీ ఎప్పుడైతే ఈ కేసులో రాజకీయ నాయకులతో పాటు జ్యుడిషియరీకి సంబంధించిన జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్న విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా దేశవ్యాప్తంగా ఒక అలజడిని సృష్టించింది అన్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు న్యాయమూర్తులతో పాటు చిన్న న్యాయమూర్తులను, చిన్నపాటి జడ్జిలను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో బంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు అన్నది కీలకంగా వినిపిస్తున్న మాట. అయితే ఇక కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న అప్పటి హయాంలోని కేంద్ర మంత్రులు, అలాగే కేంద్ర మంత్రులకు సంబంధించిన సహాయకులు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది అన్ని ఫోన్లు కూడా ట్యాపింగ్లో ఉండేవి అన్నది కూడా ఒక మాట వినిపిస్తుంది.
ఇక మరొక కీలకమైన అంశం వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా వాళ్ళకు నిర్వహించే కార్యకలాపాల్లో ఉన్న చిన్నపాటి లొసుగులను ఉపయోగించి కోట్లాది రూపాయల కలెక్షన్లు చేశారు. వాటిని ఉపయోగించుకొని కొద్దిమందితో ఈ ఎలక్ట్రానిక్ బాండ్స్ను కూడా కలెక్ట్ చేశారు అన్న ఆరోపణలు కూడా మన గతంలో వినిపించాయి. అందుకనే ఈ కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది అని మనం చెప్పాలి. ఇక 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందే క్రమంలో కూడా దేశ రాజకీయాల్లో కూడా మేము కీలక పాత్ర పోషించబోతున్నాము. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ని సెలెక్ట్ చేసే ఉద్దేశంలో కూడా వాళ్ళు వర్క్ చేసినట్టుగా కూడా కొన్ని మాటలు చెప్పిన నేపథ్యంలో కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అన్న అనుమానం కూడా అప్పట్లో వ్యక్తమైంది. అందులో భాగంగానే చాలా వరకు కార్యకలాపాలు జరిగాయన్న అనుమానాలు కూడా వ్యక్తమైన నేపథ్యం ఉంది. ఇక ఆ సందర్భంలో పోలీసులు వీటిని వినడం ద్వారానే అప్పుడు ఎలక్షన్ల టైంలో ఏవైనా సరే నగదు లావాదేవీలు కానివ్వండి, లేకపోతే అమౌంట్ ఎక్కడి నుంచైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్టేషన్ అయ్యే సమయంలో వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఆ డబ్బులు రికవరీ చే పేరుతో వాళ్ళను కూడా వేధింపులకు గురి చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా మనకు తెలుసు మన ఎన్నికల సరళి ఎలా ఉంటుంది, మన ఎన్నికల చేసే పద్ధతి ఎలా ఉంటుంది అని. వీటిలో ముఖ్యంగా నగదు అన్నది చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆ నగదుని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లకుండా ఆపడంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది చాలా కీలకంగా వ్యవహరించింది అన్నది కూడా ఆరోపణలు వినిపించాయి. అందుకనే ఈ కేసు చాలా కీలకంగా మారిన నేపథ్యం మనం చూసాం. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం, ఈ కేసులో నేరం నిరూపితమైతే ఎలాంటి శిక్షలు ఉంటాయి అన్నది. ఎందుకంటే ఈ కేసులకు సంబంధించి మనం చూసాము కొన్ని సందర్భాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి నిరూపితమైతే ప్రభుత్వాలే కూలిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యం మనకు కనిపించింది. అందులో భాగంగానే ఈ కేసులో నేరం నిరూపితమైతే ఎలాంటి శిక్షలు ఉంటాయన్న విషయాన్ని మనం చూస్తే ఇందులో 3 కీలకమైన అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ఏదైతే ఉందో అది చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంటే, ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనే యాక్ట్ కూడా ఇక్కడ చాలా కీలకంగా ఉండేది. ఇక ఇండియన్ పీనల్ కోడ్కు సంబంధించిన మరికొన్ని కేసులు కూడా ఇందులో ఉన్నాయి. ఇక ఈ కేసులో నిరూపితం చూస్తే మాత్రం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఒకవేళ ఈ కేసు నిరూపితమైతే అందులో సెక్షన్ 25 ప్రకారం ఒకవేళ కేసు నిరూపితమైతే 3 సంవత్సరాల పాటు వీళ్ళకి జైలు శిక్షతో పాటు జరిమానా ఉండే అవకాశం ఉంది. ఇక సెక్షన్ 26 ప్రకారం ఒకవేళ కేసు నిరూపితమైతే అందులో సంవత్సరం పాటు జైలు శిక్ష అలాగే జరిమానా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారంలో సెక్షన్ 66 ప్రకారం ఒకవేళ నేరం నిరూపితమైతే 3 సంవత్సరాల పాటు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ఇక సెక్షన్ 66B ప్రకారం చూస్తే మాత్రం 3 ఇయర్స్ పాటు వాళ్లకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక 72 సెక్షన్ ప్రకారం ఒకవేళ ఇండియన్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారం ఒకవేళ సెక్షన్ 72లో ఒకవేళ అయితే 72 అంటే 2 సంవత్సరాల పాటు వీళ్ళకు శిక్ష పడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక ఐపీసీ 120B కానివ్వండి, 409 కానివ్వండి, 506 ఈ 3 కూడా చాలా కీలకమైనవి. అందులో ముఖ్యంగా 120B ప్రకారం చూస్తే మాత్రం ఏదైతే కుట్రపూరిత నేరానికి ఏదైతే పాల్పడడం అయితే జరిగితే 7 సంవత్సరాల పాటు వాళ్ళకి కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ఇక 409 ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళకి సంబంధించిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే 409 ప్రకారము 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక 506 ప్రకారము ఈ నేరంలో వాళ్ళు బెదిరించడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా చేస్తే దాంట్లో కూడా 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆ విధంగా చూసినప్పుడు ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ కేసు నిరూపితమైతే మాత్రం ఖచ్చితంగా కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా వీళ్ళ అధికారుల పాటు ఇలా ఉంటే అదే రాజకీయ నాయకులు ఇందులో ప్రమేయం కనిపిస్తే మాత్రం వాళ్ళకి సంబంధించిన కేసులు కానివ్వండి అవి చాలా తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ రావు తెలంగాణకు తీసుకొచ్చిన తర్వాత ఆయన సిట్ విచారణకు హాజరైన తర్వాత ఆయన ఎలాంటి నిజాలు వెల్లడిస్తారో అన్న విషయంతో పాటు ఈ కేసుకి ముఖ్య కారకులైన అరుణ్ అడ్వకేట్ మనతో పాటు ఇప్పుడు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరుణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం ప్రారంభమైంది మీరు పంజాగుట్టలో ఇచ్చిన కేసు ద్వారా అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సో అసలు మీకు అనుమానం ఎప్పుడు కలిగింది, ఈ కేసు పెట్టాలన్న ఉద్దేశము అసలు మీకు ఎట్లా ప్రారంభమైంది? మీరు మరో బ్రేకింగ్ న్యూస్ కూడా వేసుకోవచ్చు సార్. ఎస్, గతంలో యాంటీ కరప్షన్ బ్యూరోను వాడుకొని రేవంత్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు అది తొలి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు. ఎస్, దాని మీద కూడా ఈ రోజు నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయబోతున్నా. సూపర్. మొట్టమొదటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అది. Yes. దాన్ని మరుగున వేసి తర్వాత వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల ఫోన్లు విన్నదో, రాజకీయ వ్యతిరేకుల ఫోన్లు విన్నదో, సొంత ఎమ్మెల్యేల ఫోన్లు, సొంత మంత్రుల కుటుంబాల ఫోన్లు, సొంత డ్రైవర్ల ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేసి సిస్టమ్ ను ఒక మెకానిజం ను దుర్వినియోగం చేశారో దాని మీద మార్చి 8వ తారీఖు శివరాత్రి రోజు నేను గత సంవత్సరం ఫిర్యాదు చేయడం జరిగింది. అదృష్టవశాత్తు సుమోటో కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నా ఫిర్యాదును కాకుండా గంగాధర్ అనే ఒక
సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు. కాకపోతే అసలు దొంగ, నేను డైరెక్ట్ కల్ప్రిట్ అంటున్నా, అక్యూజ్డ్ అనట్లేదు. నేరాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అక్యూజ్డ్ అవుతారు. నేరం నిరూపించబడ్డవాడు కల్ప్రిట్ అవుతాడు. అటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు 14 నెలల నుంచి తప్పించుకుని తిరిగిండు. అదృష్టవశాత్తు ఇండియాకు అమెరికాకు ఉన్న సంబంధాలు బెడిసి కొట్టడం ద్వారా వీసా సమస్యలు వచ్చి 52 రాష్ట్రాల్లో ఏ జైల్లో వేస్తారో అర్థం కాని పరిస్థితుల్లో ప్రభాకర్ రావు గతి లేక వాపస్ రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఆధారంగా సుప్రీంకోర్టుకు తన మొరను పెట్టుకోవడం వల్ల సుప్రీంకోర్టు ఈ కేసు యొక్క ప్రాధాన్యతను గ్రహించి ఖచ్చితంగా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలన్న ఉద్దేశంతో ప్రభాకర్ రావును ఆదేశించింది. 3 రోజుల్లో వీసా నిబంధనలు, పాస్పోర్ట్ రిస్టోర్ చేయించుకొని 3 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ అథారిటీ ముందు హాజరు కావాలంటే ఇప్పుడు సిట్ కార్యాలయానికి చేరుకున్నట్టు తెలిసింది ప్రభాకర్ రావు. ఇదే అదను గతంలో జరిగిన మాల్ ప్రాక్టీస్, ఒక రాజకీయ నాయకుడు రాజకీయ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి మీద జరిగిన కేసు కూడా నేను ఇప్పుడు కాసేపట్లో ఫిర్యాదు చేయబోతున్నా. దాన్ని కూడా టెలిఫోన్ ట్యాపింగ్ కింద తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే గతంలో ఏసీబీ కేసును చంద్రబాబు నాయుడు గారు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో అప్పటి హైకోర్టు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు అసలు ఇది ఏసీబీ పరిధిలోకి రాదు అని చెప్పి స్పష్టంగా కొట్టివేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అయినా కానీ కౌంటర్ బ్లాస్ట్ గా ఇంతవరకు గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ చేయలేదు. ఒక మెకానిజం ను తప్పుడుగా చూపించి ఒక రాజకీయ నాయకుడి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి ఆయన కూతురు వివాహానికి కూడా రేవంత్ రెడ్డి గారిని హాజరు కాకుండా అడ్డుకున్న విషయం పూర్తిగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటకు వచ్చింది. కాబట్టి దాన్ని కూడా టెలిఫోన్ ట్యాపింగ్ స్వీకరించాలని మరొక ఫిర్యాదు చేయబోతున్నాను కాసేపటి. సో అయితే ఈ కేసుకు సంబంధించి మీరు న్యాయమూర్తుల ఫోన్లు కూడా విన్నారు, లాయర్ల ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్కి గురయ్యాయన్నది మీరు చేసిన ప్రధాన ఆరోపణ. సో తద్వారానే ఈ కేసుకు ఎక్కువ ప్రాధాన్యత లభించిందా అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. అందుకు దానికి మీరేమంటారు? ఖచ్చితంగా చేసింది సార్. కొంతమంది రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేస్తే వినొచ్చు, దాంట్లో ఉన్న కంటెంట్ ను చూడొచ్చు. వీళ్ళు అత్యాశకు వెళ్లి అత్యాశపూరితంగా లక్షల కొద్ది ఫోన్లను వినడం జరిగింది. అందులో భాగంగా కింద పనిచేసే వ్యక్తులు కూడా వాళ్ళ అవసరాలకు సంబంధించి వివిధ రకాలుగా ఫోన్లను వినడం జరిగింది. నల్గొండలో ఒక కానిస్టేబుల్ టీం ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని 40 మంది మహిళలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినారు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాతనే బయటకు వచ్చింది. అంటే ఇంత మాల్ ప్రాక్టీస్ జరిగింది దీంట్లో. వీటన్నిటికీ బాధ్యత ఒక పార్టీ ప్రెసిడెంట్ గా కేసీఆర్దే కదా బాధ్యత. ఖచ్చితంగా కేసీఆర్ ఈ పూర్తి స్థాయి కేసును మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవస్థనంతా తానే నడిపిన ప్రభాకర్ రావు ముఖ్య నిందితుడు అవుతాడు. ఈయన దాదాపు యావజ్జీవ కారాగార శిక్ష ఉంది. ఇది ఎవరైనా సరే, ఎవరి ఫోన్లోనైనా సరే రహస్యంగా వినాలి అంటే అది దేశ భద్రతకు సంబంధించి ముప్పు ఉంటేనే తప్ప, అంటే ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తులు ట్యాప్ చేయించుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి ట్యాప్ చేయించుకోవడం కాదు. ముఖ్యమంత్రి కింద పనిచేసే ఇంటెలిజెన్స్, ఎస్బీలు, ఐబీలు వీళ్ళు వినొచ్చు, అంతేగాని ముఖ్యమంత్రి వినాలి, ముఖ్యమంత్రి లిస్ట్ ఇస్తే ముఖ్యమంత్రి చెప్పిన లిస్టు ప్రకారం ట్యాపింగ్ చట్టంలో కాదు, ఎక్కడ కూడా రాసిలేదు. కాబట్టి వీళ్ళు చట్ట బాహ్యంగా, చట్ట విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలకు యావజీవ శిక్ష ఉంది. ఖచ్చితంగా లబ్ధిదారుడైన టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా లబ్ధిదారుడైన కేసీఆర్ ను అక్యూజ్డ్ నెంబర్ 1 గా చేర్చి ఇన్వెస్టిగేషన్ లో అరెస్ట్ కూడా చేయాలని నేను డిమాండ్ చేస్తాను. కానీ అంటే ఎక్కడి నుంచి చూసినా ప్రభాకర్ రావు దగ్గరకు వచ్చి ఆ ట్రేజెస్ అన్ని ఆగిపోతున్నాయి. దానిపైన మనం మాట్లాడుకుంటున్నట్టుగా ప్రతి ఒక్కరు ఆరోపిస్తున్నట్టుగా, అనుమానపడుతున్నట్టుగా రాజకీయ నాయకులకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదు అన్నది ఒక కీలకమైన అంశం. దాన్ని ఎలా చూడాలంటారు? దీన్ని బయటకు వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రభాకర్ రావు వాంగ్మూలం అనేది ఎంత కీలకంగా మారే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా ప్రభాకర్ రావే ఎగ్జిక్యూట్ చేసిండు. ప్రభాకర్ రావే పై నుంచి ఆదేశాలను తీసుకుని, ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలను తీసుకొని, మంత్రుల నుంచి ఆదేశాలను తీసుకొని ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను కూడా విన్నారు. కొన్ని వందల వేల ఆర్థిక లావాదేవీలను వీళ్ళు ముందే పసిగట్టి వాటన్నింటినీ కూడా సీజ్ చేయించడము, వాళ్ళకు అనుకూలంగా ఎలక్షన్ లో వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను విని వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం, ఇదంతా కూడా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా చేయడం అనేది ముదావాహం. ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం. తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. ప్రభుత్వాన్ని నడపడం వేరు, ప్రభుత్వాన్ని ఒక పార్టీ వాళ్లే కొమ్ము కాయాలనుకోవడం, ప్రభుత్వానికి కొమ్ము కాయడం, తరాల పాటు వాళ్లే అధికారాన్ని నిర్వహించుకోవడానికి రాజకీయంగా ప్రభుత్వ వ్యవస్థలను వాడుకోవడం మాత్రం ఖచ్చితంగా ఖండనీయం, రాజ్యాంగ విరుద్ధం కూడా.
సో ఇప్పుడు వీళ్ళ పాత్రకు సంబంధించిన ఆరోపణలు తప్ప ఆధారాలు దొరకని నేపథ్యంలో కేవలం ప్రభాకర్ రావు దగ్గర ఇది ఆగిపోయే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావు ఏం స్టేట్మెంట్ ఇస్తారు అన్న దాని మీద ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ బట్ అతను ఏమాత్రం సహకరిస్తారు అన్నది కూడా మరొక అనుమానం ఉంది. ఖచ్చితంగా సహకరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవును గతంలో రిటైర్ అయిన తర్వాత కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు ప్రభుత్వం నమ్మకంతో కొనసాగించింది. ఆ నమ్మకం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు $1 బిలియన్ క్వశ్చన్. కేవలం ఒక పార్టీకి సేవ చేయడానికి, ఒక వ్యక్తికి సేవ చేయడానికి, ఒక వ్యక్తి కాళ్ళు కడగడానికి మాత్రమే ప్రభాకర్ రావు లాంటి వ్యక్తులు వాడుకోవడం. అందరూ కూడా ప్రభాకర్ రావు గురించి చెప్తున్నారు కాబట్టి ప్రభాకర్ రావు అనే వ్యక్తి తప్పించుకునే అవకాశాలు లేవు. ఆయన ఏం చెప్తాడు, ఒప్పుకోవడానికి అయితే కోర్టు ముందు ఒప్పుకోవచ్చు, 164 స్టేట్మెంట్ ఇవ్వచ్చు. తప్పించుకోవడానికి అప్రూవర్ గా మారితే చట్టం కూడా రక్షణ కల్పిస్తుంది కదా. తప్పు ఎవరి కొరకు చేసింది అనే దాన్ని 164 స్టేట్మెంట్ ఆధారంగా నేను చెప్పదలుచుకున్నా అని ఒకవేళ చెబితే ఖచ్చితంగా ఒక రకంగా అప్రూవర్ గా డిక్లేర్ చేసి ఆయన స్టేట్మెంట్లను 164 స్టేట్మెంట్లను రికార్డ్ చేసి అప్పుడు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఇన్వెస్టిగేషన్. అందులో భాగంగా రాజకీయంగా ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళు ఇబ్బందిలో పడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటిదాకా ఈ కేసును మనం గమనిస్తే కేవలము ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేశారనే ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి తప్ప ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు లేవు అన్నది కూడా ఒక మాట వినిపిస్తుంది. మీరు ఆ కేసుని స్టడీ చేస్తారు కాబట్టి ఏంటి అసలు, అంటే దానికి దీనికి మధ్యలో డిఫరెన్స్ ఏమైనా ఉందా? సింపుల్ గా సార్, అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ లో హార్డ్వేర్ ను ధ్వంసం చేసినంత మాత్రాన వాళ్ళు వాడుకున్న టైమింగ్, ఈ ఫోన్ల నుంచి ఆ ఫోన్లకు వచ్చింది, ఈ ఫోన్ల నుంచి ప్రత్యేక లైన్ల ద్వారా సిట్ ఆఫీస్ కి చేరవేసింది, అన్ని నెట్వర్క్ల దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు ఎవరి ఫోన్లనైతే వీళ్ళు వైరస్ ప్రవేశపెట్టి వాళ్ళు విన్నరో, కొన్నింటిలో ప్రత్యర్థి ఫోన్లకి వీళ్ళే మిస్డ్ కాల్ రూపంలో వైరస్ ను ప్రవేశపెట్టి అక్కడ ఉన్న డాటాను సంగ్రహించడం, టైం టు టైం సంగ్రహించి దాన్ని రికార్డ్ చేసుకున్నారు. అంటే ఎవరైతే ప్రత్యర్థి ఫోన్లలో యాంటీవైరస్ డిటెక్ట్ అవుతుందో ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన సీక్రెట్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసినారో అది కూడా వీళ్ళని పట్టిస్తుంది కదా. ఎవరు కూడా నా ఫోన్ లో నేనైతే సీక్రెట్ ఏజెన్సీకి సంబంధించిన యాంటీవైరస్ నేనైతే ఇన్స్టాల్ చేసుకోను కదా. బాధితుల ఫోన్లను కూడా ఎగ్జామిన్ చేసిండ్రు. బాధితుల ఫోన్ల నుంచి ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ స్పై సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది దాని సోర్సు, దాని లైసెన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎవరు ఖరీదు చేసిండ్రు, తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇజ్రాయెల్ కి సంబంధించిన సంస్థ దగ్గర ఉంటాయి. వీళ్ళు ఈ దీని సెక్యూరిటీ పర్పస్ అని చెప్పేసి మాతో ఈ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసిండ్రు అని చెప్పి వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు. పెద్ద ఇష్యూ కాదు ఇది. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే హార్డ్వేర్ ధ్వంసం చేసినంత మాత్రాన, హార్డ్వేర్ నాశనం చేసినంత మాత్రాన వీళ్ళు తప్పించుకోవచ్చు. ఎంత మాత్రం వీలు కాదు. ఖచ్చితంగా వీళ్ళు చట్టానికి చిక్కుతారు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ సంస్థ, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాత్రం వీళ్ళు యావజ్జీవ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎంత మాత్రం అవకాశమే లేదు. ఎందుకంటే ఫైనల్ పాయింట్ చెప్పండి, మీరు ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ని లేకపోతే ఈ డిజిటల్ ఎవిడెన్సెస్ ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ యాక్సెప్ట్ చేస్తుందా? తద్వారా వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందా? ఆబ్వియస్ గా ఖచ్చితంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమే ఉంటది. అది లైసెన్స్ ఖరీదు చేసిన సర్టిఫికేట్ ఒకటి ప్రొడ్యూస్ చేస్తే అయిపోతుంది. రైట్. ఇజ్రాయెల్ నుంచి తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్వేర్ కొనుగోలు చేసిన సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక శాఖ దగ్గర ఇజ్రాయెల్ సంస్థకు ఫండింగ్ ఇచ్చింది, మన హోమ్ డిపార్ట్మెంట్ కి ఫండింగ్ ఇచ్చింది. ఆ ఫండ్ ఖచ్చితంగా సిట్ కార్యాలయానికి, ఈ ప్రభాకర్ రావు టీం కి ద్వారా ఖర్చు పెట్టిన బిల్స్ అయితే ఉంటాయి. ఆ బిల్స్ ఆధారంగా ఆ లైసెన్స్ ను, బాధితుడి సెల్ ఫోన్ లో ఉన్న వైరస్ లైసెన్స్ ను, ఇవన్నిటిని క్రోడీకరించి టెక్నికల్ ఎవిడెన్స్ ఖచ్చితంగా భారత ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమే ఉంటది. కాబట్టి వీళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ కేసు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది అనేది ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా వచ్చిన ముఖ్యమైన హర్డలు ప్రభాకర్ రావు భారతదేశంలో లేకుండా విదేశాల్లో దాక్కోవడం అన్నది. ఆయన ఇప్పుడు భారతదేశానికి వచ్చారు కాబట్టి ఆయనను వేసే ప్రశ్నలు, ఆయన చెప్పే సమాధానాలు, ఆయన ఇచ్చే వాంగ్మూలాల్లో చేరి ఏం జరగబోతుంది అనేది అయితే ప్రతి ఒక్కరిలోనూ ఆ టెన్షన్ అయితే ఉందని చెప్పాలి. అందులో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలోనే ఈ ట్యాపింగ్కి ఆ బీజం పడింది. దాన్ని మొత్తాన్ని తర్వాత విషవృక్షంలాగా వీళ్ళు పెంచి పర్సనల్గా కూడా దీన్ని వాడుకున్నారు అన్నది మరొక ఆరోపణ వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారన్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో నిజంగానే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆ సాఫ్ట్వేర్ కొనుగోలు కానివ్వండి, ఆ కొనుగోలు చేసే క్రమంలో అఫీషియల్గా ఎంత కొనుగోలు చేశారు, అనఫీషియల్గా దాన్ని ఎంతగా వాడారు అన్న విషయంపైన కూడా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సిన అయితే అవసరం ఉంది. ప్రభాకర్ రావు ఇప్పుడు ఎవరి పేర్లు చెప్తారు, ఆ చెప్పిన పేర్లకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు ఎన్ని దొరుకుతాయన్నది అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ క్రియేట్ చేస్తుందని చెప్పాలి.
ఓవరాల్గా చూస్తే మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేయడం అన్నది ఖచ్చితంగా నేరం. ఆ నేరానికి పాల్పడ్డ వాళ్ళు, ఆ నేరానికి పాల్పడమని చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు శిక్షార్హులు అవుతారన్న నేపథ్యంలో ఆ శిక్షను ఖచ్చితంగా చాలా క్లియర్గా అలాగే కఠినంగా జరగాలి అన్నది అయితే మనం కోరుకుందాం.